నార్మల్గా అయితే కనుక ఏదో ఐటమ్ సాంగ్స్ ఉంటాయి, ఏదో క్లాసికల్గా అలాంటివి ఉంటాయి అనుకున్నాము. కానీ మాకు సివిల్స్కి ఆస్పిరెంట్స్కి బాగా అర్థమయ్యేలాగా సినిమా అంతా బాగా చెప్పారు. సినిమా చెప్పేంతసేపు కూడా మా సివిక్స్ సార్ మాకు గుర్తొచ్చారు, ఉదయ్ సార్. సో 19(1) రైట్ ఆఫ్ రిమైనింగ్ సైలెన్స్ అని కానీ, సో ప్రతి దాంట్లో ఈక్వాలిటీ ఉంటుంది, ఉమెన్స్ మనం కూడా పార్టిసిపేషన్ చేయాలి, మనం లేకుంటే ఎక్కడ కూడా ఈగలిటీ ఉండదు అనేసి పాయింట్స్ అన్ని కూడా మాకు సార్ చెప్పినవన్నీ మా కళ్ళ ముందు కనిపించేలాగా ఉన్నాయి. సో బాగుంది, సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంది, బాగా చూడొచ్చు. సో ఈ మధ్యకాలంలో లాయర్ మీద అటాక్ అవ్వచ్చు, వాళ్ళు తిరుగుతున్న సందర్భాలు అవ్వచ్చు, మనం కొన్ని చూసాం న్యూస్లో. అవునవును, సో ఈ సినిమాలో నాకు చూపించడం కూడా జరిగింది. చూపించారు. అలాంటివన్నీ అనుకున్నామంటే ఇంకెవరు కూడా న్యాయం తరపున ఎవరు కూడా నిలబడరు కదా. సో వీ నీడ్ జస్టిస్ అన్నప్పుడు వి ఫైట్. సో వితౌట్ ఫైట్ వీ కాంట్ జస్టిస్. సో తప్పించుకోవచ్చు, కానీ నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదన్న మాట ఎప్పటి నుంచి వింటూ వస్తుంది. అవునవును, ఈ వర్డ్ కానీ చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుందనే వర్డ్ కానీ, ఇవన్నీ రిపీటెడ్ వర్డ్స్ అనమాట. దాదాపుగా సీనియర్ ఎన్టీఆర్ అప్పటి వర్డ్ నుంచి ఇప్పటి కూడా ఫిబ్రవరి కంటిన్యూ అవుతున్న వర్డ్స్.